టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌లో మనము ఇప్పుడు జియోగ్రఫీకి సంబంధించినటువంటి ద్వీపకల్ప భారతదేశంలోని అంశాలను మనం చర్చిస్తున్నాం. ఈ భారత భౌగోళిక స్వరూపాలైనటువంటి 5 విభాగాల్లో ఇది 5వ విభాగం ద్వీపకల్ప భారతదేశము. ఈ ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి 5 విభాగాల్లో దీవులనేవి చివరిది. ఈ దీవులు అనేవి ఐలాండ్స్ అనేవి సాధారణంగా 3 రకాలుగా ఏర్పడతాయి. ఒకటి కాంటినెంటల్ ఐలాండ్, అంటే ఖండభాగపు దీవులు. కొన్ని సందర్భాలలో ఖండభాగాలు సముద్ర భాగాల్లో చొచ్చుకుపోయి సముద్రంలోనే ప్రయాణిస్తూ, అంటే అక్కడ విస్తరించి అక్కడక్కడ సముద్ర మట్టానికి ఎగువన కూడా విస్తరిస్తాయి. వాటిని ఖండదీవులు అంటాం. ఈ ఖండదీవులు అంటే కాంటినెంటల్ ఐలాండ్స్కి ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే, కాంటినెంటల్ ఐలాండ్స్ కనుక ఉదాహరణ చూసినట్లయితే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మడగాస్కర్. తూర్పు ప్రాంతం ఉన్న ప్రాంతం మడగాస్కర్. సో మడగాస్కరు, న్యూఫౌండ్లాండ్, టాస్మానియా వచ్చి ఆస్ట్రేలియాకు ఈశాన్యంగా ఉంటుంది. చూడండి, టాస్మానియా, న్యూఫౌండ్లాండ్, శ్రీలంక, ఎల్యూజియన్ ఐలాండ్స్, ఎల్యూజియన్ దీవులు, ఇవన్నీ కూడా ఖండ దీవులకు ఉదాహరణ. అంటే ఇవన్నీ కూడా ఖండ భాగమే సముద్ర భాగంలోకి విస్తరించబడి సముద్ర మట్టానికి ఎక్కువగా, అంటే ఎగువన ఉన్నటువంటి భూభాగం. వీటిని ఖండదీవులు అంటాం. మొదటిది. రెండవది వచ్చి అగ్నిపర్వత దీవులు, అంటే వోల్కనిక్ ఐలాండ్స్. ఇవేమిటంటే సముద్రంలో అగ్నిపర్వతాలు సంభవించడం అనేది సాధారణం. ఎందువల్ల ఇంతకుముందు సెషన్స్లో మనం తెలుసుకున్నాం. ఈ అగ్నిపర్వతాలు కానీ భూకంపాలు కానీ ఎక్కడ ఏర్పడతాయంటే పలకల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడతాయి. భూభాగంలో భూమికి ఒక 400 కిలోమీటర్ల లోపల సరిహద్దులు ఉంటాయి. ఈ రెండు ఒకదానితో ఒకటి కలవడము లేదా విడిపోవడం జరిగే సందర్భంలో భూకంపాలు లేదా అగ్నిపర్వతాలు సంభవిస్తుంటాయి. ఈ అగ్నిపర్వతం సంభవించినప్పుడు, విస్ఫోటం చెందినప్పుడు, వోల్కనిక్ ఎరప్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్మా విల్ కమ్ అవుట్ సైడ్ అండ్ విల్ బి స్ప్రెడ్ ఓవర్ ద సీ. అంటే సముద్ర భాగం యొక్క కింది భాగంలో ఇది వ్యాపించుతుంది. అబిస్సల్ ప్లేన్ మీద కానివ్వండి, కాంటినెంటల్ షెల్ఫ్ కానివ్వండి, కాంటినెంటల్ రైజ్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో వ్యాపిస్తుంది సముద్ర భాగాల్లో. అవి క్రమంగా కొన్ని సందర్భాలలో సముద్ర మట్టానికంటే పైకి కూడా విస్తరిస్తాయి. వీటిని వోల్కనిక్ ఐలాండ్స్ అంటాం. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే క్యానరీ దీవులు, మారిషస్ దీవులు, మడగాస్కర్ కాదండి, క్యానరీ దీవులు, తర్వాత అజోర్ ఐలాండ్స్, అజోర్ దీవులు. ఇవి నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా అగ్నిపర్వత దీవులకు ఉదాహరణ. ఇక మూడవ దీవుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే పగడపు దీవులు. వీటిని కోరల్ రీఫ్ ఐలాండ్స్ అంటాం, కోరల్ ఐలాండ్స్ అని అంటాం. ఈ పగడపు దీవులు అనేవి, కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉంటాయంటే ట్రోపికల్, సబ్ ట్రోపికల్ రీజియన్స్లో మాత్రమే పగడపు దీవుల్ని మనం గమనించగలం. ఇవి ఎలా ఏర్పడతాయంటే దీస్ ఆర్ ద రిమినెంట్స్ ఆఫ్ ద డెట్రియస్ యానిమల్ ఇన్ ద కాంటినెంటల్ షెల్ఫ్. సముద్ర భాగంలో ఉన్నటువంటి ఖండ తీరపు అంచు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో, తక్కువ లోతున్న ప్రాంతంలో, సూర్యరశ్మి ఎంతవరకు అయితే ప్రసరిస్తుందో అంత లోతు ఉన్న ప్రాంతంలో ఈ పగడపు దీవులు లేదా కోరల్ రీఫ్స్ అనేవి థ్రైవ్ అవుతాయి, నివసిస్తాయి. సో ఈ ప్రాంతంలో అక్వాటిక్ లైఫ్, సముద్ర జలచరాలన్నీ కూడా ఎక్కువగా నివసించే ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో
వాటికి అవసరమైనటువంటి ఫుడ్ చైన్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. ఇక్కడ భారీ సైజులో ఉన్న జంతువుల నుంచి చిన్న సైజులో ఉన్న జంతువుల వరకు చనిపోయినప్పుడు ఆ కళేబరాలలో ఉన్నటువంటి కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ పోగయి క్రమంగా కొంతకాలానికి సముద్ర మట్టానికి ఎగువకు వస్తాయి. వీటి ద్వారా ఏర్పడినటువంటి దీవులను ఏమంటామంటే పగడపు దీవులు అంటున్నాం. వీటికి ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఇది బంగ్లాదేశ్లో ఉందండి. ఇది ఇంతకుముందు సివిల్స్ ప్రశ్న అండి, సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్న. అలాగే భారతదేశంలోని లక్షద్వీపులు, అలాగే గ్రేట్ బ్యారియర్ రీఫ్. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి పగడపు దీవి. ఎక్కడుందంటే ఈశాన్య ఆస్ట్రేలియా దగ్గర ఉంటుంది. దీని మీద కూడా సివిల్స్లో ఒక 2-3 సంవత్సరాల క్రితము వరుసగా ప్రశ్నలు అడగడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద దీని మీద అడగడం జరిగింది. సో ఈ విధంగా దీవుల్ని మనం 3 రకాలుగా చూడవచ్చు. భారతదేశానికి వచ్చేసరికి మనము 2 రకాలైన దీవులను చూస్తున్నాం. ఇక్కడ లక్షద్వీపులు చూస్తున్నాం, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులను చూస్తున్నాం. సో ఈ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు వేటికి ఉదాహరణలు అంటే తూర్పున ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఖండదీవులు. ఏ ఖండము అంటే ఇక్కడ మనకి మయన్మార్ ఉంది, ఇది బంగ్లాదేశ్, ఈ పక్కన మయన్మార్ ఉంది. ఈ మయన్మార్లో ఉన్నటువంటి ఈ యొక్క పర్వతం ఉంది, ఆర్కాన్ యోమా పర్వతం. ఈ పర్వతం ఏమైందంటే ఇలా వ్యాపించింది, సముద్రంలోకి విస్తరించింది. ఈ ఆర్కాన్ యోమా పర్వతం యొక్క సముద్ర మట్టానికి ఎగువన ఉన్న దీవులే అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఇవి 92 డిగ్రీలు 94 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య, ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ మధ్య విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా 92 డిగ్రీలు 94 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇక అండమాన్ నికోబార్ దీవుల యొక్క అక్షాంశాలు చూస్తే ఇవి 6 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. 6 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ మొత్తం దీవులు కనుక చూసినట్లయితే అండమాన్లో 325 దీవులు, నికోబార్లో 247 దీవులు ఉన్నాయి. అత్యధికంగా 325 అండమాన్లోను, దాని తర్వాత నికోబార్లో 247 దీవులు ఉన్నాయి. ఈ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్, ఇది ఎక్కడుందో తర్వాత చూద్దాం. దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ ప్రాంతానికి దగ్గరలో ఉంది అనే ప్రశ్న 2 సార్లు సివిల్స్లో ఇవ్వడం జరిగింది. ఒకే ప్రశ్నని అంటే వివిధ రకాలుగా అడగడం జరిగింది. ఇది కనుక చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కోల్కతాకి, అండమాన్ నికోబార్ దీవుల పోర్ట్ బ్లెయిర్, ఈ కోల్కతాకి ఇది 1255 కిలోమీటర్లు. ఇక్కడ విశాఖపట్నం ఉంది, ఈ విఎస్కేపికి 1200 కిలోమీటర్లు. చెన్నై దగ్గర అనుకుంటాం కానీ 1190 కిలోమీటర్లు. మరి దేనికి దగ్గరగా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్కి దగ్గరగా ఉంది. ఈ పోర్ట్ బ్లెయిర్ దేనికి దగ్గరగా ఉందంటే మయన్మార్కి దగ్గరగా ఉంది. ఈ మయన్మార్కి కేవలం 190 కిలోమీటర్లు మాత్రమే ఉంది. సో అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఏ భూభాగానికి సమీపంలో ఉన్నాయి అన్నప్పుడు అవి ఏ దీవులు సమీపంలో ఉన్నాయంటే మయన్మార్కి సమీపంలో ఉన్నాయి. కేవలము 190 కిలోమీటర్ దూరంలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. ఇక ఇవి ఏ విధంగా ఏర్పడినాయి అన్నప్పుడు చూసినట్లయితే
ఇవేమో ఆర్కానియమా పర్వతాల యొక్క ఎక్స్టెన్షనే. కానీ ఫార్మేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే కొలిజన్ బిట్వీన్ ద ఇండియన్ ప్లేట్ అండ్ బర్మా ప్లేట్. ఇండియా పలకకి బర్మా, మయన్మార్ అంటే బర్మానే, బర్మా పలకకి మధ్య జరిగినటువంటి అభిసరణ వల్ల ఈ రెండు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల ఏర్పడిన పర్వతాలు ఆర్కానియమా పర్వతాలు. అందులో భాగమే ఈ అండమాన్ మరియు నికోబార్ దీవులు. సో ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి దే ఆర్ ద సౌత్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఆర్కానియోమా రేంజెస్ ఆఫ్ ద మయన్మార్. మయన్మార్లోని ఆర్కానియోమా పర్వతాల యొక్క దక్షిణ దిశకు విస్తరించబడినటువంటి దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవుల యొక్క అమరికను కనుక మనం పరిశీలించినట్లయితే అండమాన్ దీవులు ప్రధానంగా 4 ఉంటే నికోబార్ దీవులు ప్రధానంగా 3 ఉన్నాయి. ఈ పైన ఉన్నటువంటి ఈ దీవి నార్త్ అండమాన్ దీవి. దాని దిగువన మిడిల్ అండమాన్, దాని కింద సౌత్ అండమాన్, దాని కింద లిటిల్ అండమాన్ దీవి ఉంటాయి. ఈ అండమాన్ దీవుల్ని మయన్మార్ని వేరు చేసే జలసంధి ఏమిటంటే కోకో జలసంధి, కోకో ఛానల్. ఇక్కడ కోకో దీవులు కూడా ఉంటాయి, మయన్మార్ దీవులు అవి. కోకో ఛానల్ అనేది, జలసంధి అనేది అండమాన్ దీవులని మరియు మయన్మార్ని వేరు చేస్తుంది. ఈ నార్త్ అండమాన్కి తూర్పున నార్కోన్ డ్యామ్ అనే ఒక ఐలాండ్ ఉంది. ఈ నార్కోన్ డ్యామ్ ఐలాండ్ ఏం చేస్తుందంటే, దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక విలుప్త అగ్నిపర్వతం, అంటే ఎక్స్టింక్ట్ వల్కనిక్ ఎరప్షన్. ఇది దీవి మాత్రం ఖండదీవి అయినప్పటికీ ఇది అగ్నిపర్వతం ద్వారా సంభవించిన దీవి కాదు. దీవి ఖండదీవికి సంబంధించింది అయినప్పటికీ గతంలో అగ్నిపర్వత విస్ఫోటన ప్రక్రియ జరిగేది. అలాగే మిడిల్ అండమాన్కి ఎదురుగా మరొక దీవి ఉన్నది, బ్యారన్ ఐలాండ్. ఇది కూడా ఒక విలుప్త అగ్నిపర్వతం, ఎక్స్టింక్ట్ వల్కనో. కానీ కొంతమంది దీన్ని డార్మెంట్ వల్కనో అంటాం, అంటే నిద్రాణ స్థితిలో ఉంది, ఎప్పుడైనా కూడా మరొకసారి ఇది విస్ఫోటనం సంభవించడానికి అవకాశం ఉంది అనే విధంగా భావిస్తున్నారు. ఇక ఈ మిడిల్ అండమాన్కి దిగువన ఉన్నటువంటి సౌత్ అండమాన్లో పోర్ట్ బ్లెయిర్ ఉంది, క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ పోర్ట్ బ్లెయిర్ ఎవరికి దగ్గరగా ఉందో ఇంతకుముందు చూసాం. దాని తర్వాత లిటిల్ అండమాన్ ఉంది. ఈ పైన ఉన్నటువంటి అండమాన్ దీవులని, కింద ఉన్నటువంటి నికోబార్ దీవుల్ని వేరు చేసే జలసంధి 10 degrees ఛానల్. ఇక ఉన్నటువంటి అండమాన్ దీవుల్లో అతిపెద్ద దీవి ఏమిటంటే మిడిల్ అండమాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్. మిడిల్ అండమాన్ ఉన్నటువంటి అండమాన్ దీవుల్లో పెద్ద దీవి ఏమిటంటే మిడిల్ అండమాన్. అలాగే గ్రేట్ నికోబార్ దీవుల్లో పైన కార్ నికోబారు, మధ్యలో దీవుల్ని లిటిల్ నికోబారు, చివరి దీవుల్ని గ్రేట్ నికోబార్ దీవులని వ్యవహరిస్తాం. తర్వాత దీని కింద మారిషస్ దీవులు ఉంటాయి. ఈ నికోబార్ దీవుల్ని, మారిషస్ దీవుల్ని వేరు చేసేటటువంటి ఛానల్ ఏమిటంటే గ్రేట్ ఛానల్ అంటాం. అలాగే కార్ నికోబార్ని, లిటిల్ నికోబార్ని వేరు చేసేటువంటి జలసంధి సోంబరో ఛానల్ అంటాం. వీటితో పాటుగా కొన్ని దీవులను కూడా మనం గుర్తించవచ్చు. ఇక్కడ పైన చూసినంటే ల్యాండ్ ఫాల్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ హెవలాక్ ఐలాండు, నీల్ ఐలాండు, ఇలాగే కొన్ని ఐలాండ్స్ని మనం తప్పనిసరిగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐలాండ్స్ అన్నింటినీ కూడా మీరు గుర్తించాలండి. అండమాన్ నికోబార్ దీవుల యొక్క సంస్కృతిని, సామాజిక పరిస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 4 రకాల నిగ్రిటో జాతికి చెందినటువంటి ప్రజలు, ఒక
2 రకాల మంగోలాయిడ్ జాతికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ 4 రకాల నీగ్రిటోలు ఎవరంటే ఓంజీ, జార్వా, సెంటినలీస్ అండ్ 4వది అండమానీస్. ఇక మంగోలాయిడ్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు షాంపెన్ అండ్ నికోబారీస్. 26 డిసెంబర్ 2004 సంభవించినటువంటి సునామీ వల్ల ఈ ఓంజి జాతి ప్రజలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం జరిగింది. ఇవి కూడా సివిల్స్లో 2005లో 2006లో వీటి మీద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కేవలం 7 మంది మాత్రమే నిలబడితే బతకగలిగితే వారిని భారత ప్రభుత్వం ఆ జాతిని రక్షించడం కోసం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ వారికి ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యసనం వల్ల వారిలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోయింది. బీడీలు తాగడం, సారా తాగడం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు క్షీణించి టీబీ జబ్బుతో వాళ్ళు అందరూ బాధపడుతున్నారు. మిగిలిన జాతులు వాళ్ళు ఏవైతే ఉన్నారో, రేసెస్ ఏవైతే ఉన్నాయో, జార్వా, సెంటినలీసు, అండమానీసు, షాంపెను, నికోబారీసు, వీళ్ళందరూ కూడా కొంత తెలివితో సునామీని గ్రహించి ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళడం వల్ల కొంతవరకు వారు తమ ప్రాణాలని రక్షించుకోగలిగారు. ఇక వారు మాట్లాడే కనుక భాషకు కనుక వచ్చినట్లయితే మనము మొట్టమొదటి అత్యధికంగా మాట్లాడే భాష బెంగాలీ. 26% మంది మాట్లాడతారు. హిందీ 18.2% మంది. తరువాత తమిళ్ 17.6%, తెలుగు 12.8%, మలయాళ్ 8.1%, దాని తర్వాత నికోబారీస్ 8%. సో ప్రధానంగా మాట్లాడే భాష బెంగాలీ భాష. రిలీజియన్కి వస్తే మతపరమైనటువంటి అంశాన్ని పరిశీలిస్తే హిందూ మతము 69.5%, క్రిస్టియన్స్ 21.7%, ముస్లిమ్స్ 8.5%. ఇవి వారి యొక్క మతపరమైన అంశాలు. ఇక ఎకానమీ, ఆర్థికపరమైన అంశానికి వస్తే ప్రధానమైన పంట వరి, దాని తర్వాత కోకోనట్, వరి, కొబ్బరి అధికంగా పండిస్తారు. అలాగే జ్యూరిస్డిక్షన్ కనుక వచ్చినట్లయితే అంటే వారి యొక్క కోర్టుని కనుక మనం పరిశీలించినట్లయితే కోల్కతా హైకోర్టు వీరి యొక్క జ్యూరిస్డిక్షను. కోల్కతా హైకోర్టుకు సంబంధించిన సర్క్యూట్ బెంచ్ని పోర్ట్ బ్లెయిర్లో ఉంచడం జరిగింది. పోర్ట్ బ్లెయిర్లో దాన్ని నెలకొల్పడం జరిగింది. ఇక లక్షద్వీపులకు వచ్చినట్లయితే ఇవి మీరు అట్లాస్లో చూడండి. చట్లట్ ఐలాండు, తరువాత కిట్టన్ ఐలాండు, కడ్మట్టు, అమిని, కవరత్తి, మినికాయ్ ఐలాండ్స్, తర్వాత ఇక్కడ మాల్దీవ్స్. ఈ మినికాయ్ ఐలాండ్ని మాల్దీవ్స్ని వేరు చేసే జలసంధి ఏమిటంటే 8 డిగ్రీస్ ఛానల్. ఈ ఐలాండ్స్ని 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. ఒకటి అమిని దీవులు, రెండవది లక్షద్వీపులు, మూడవది మినికాయ్ దీవులు. ఇక్కడ ప్రధానంగా 6 ఐలాండ్స్ ఉన్నాయి. 6 కూడా ప్రధానమైనవి అమిన్ దీవులు, లక్షద్వీపులు, మినికాయ్ దీవులు. మొత్తం ఐలాండ్స్ దీవుల సంఖ్య 37. సో
ఈ 37లో కూడా దీవుల్లో కూడా 92% అటవీ ప్రాంతమే. 92% అటవీ ప్రాంతమే. చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడంటే దీనికి సంబంధించి 1842లో ఇక్కడ ఆయన అంశం ప్రకారం 1842లో ఏమైందంటే ఒక అగ్నిపర్వత దీవి అనేది మునిగిపోవడం వల్ల ఈ దీవులు అనేవి, ఆ పగడపు దీవులు అనేవి ఏర్పడడానికి కారణమైందని చెప్పడం జరిగింది. ప్రజల్ని కనుక మనం పరిశీలించినట్లయితే 90% ప్రజలు ముస్లిమ్స్ ఇక్కడ. అలాగే ప్రధానమైనటువంటి పంటలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానమైన పంట కొబ్బరి. వీరి వృత్తి ఏమిటంటే ఇంకొక వృత్తి పడవలు తయారు చేయడం ప్రధానమైన వృత్తి. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే టూనా చేపలు ఈ ప్రాంతంలో లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ఎయిర్పోర్ట్ ఉందండి. ఆ ఎయిర్పోర్ట్ పేరు అగత్తి. లక్షద్వీపుల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పేరు అగత్తి. దీని యొక్క జ్యూరిస్డిక్షను ఎర్నాకుళం. దీని యొక్క హైకోర్టు వచ్చి ఎర్నాకుళం. లిటరసీ రేటు, అక్షరాస్యత కనుక పరిశీలించినట్లయితే అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి దీవి కేంద్రపాలిత ప్రాంతం. సో దాదాపుగా 91.85% అక్షరాస్యత ఉంది. అత్యధిక అక్షరాస్యత కలిగిన వాటిల్లో ఇదొకటి, 91.8%. 1964 వరకు దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కవరత్తి ఉండేది. ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ 1964లో కవరత్తి నుంచి అగత్తికి మార్చబడింది. కేరళ నుంచి లక్షద్వీపుల్లో ఉన్నటువంటి అగత్తికి మార్చబడింది. సో ఇవి లక్షద్వీపులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక మరొక అంశం, ద్వీపకల్ప భారతదేశంలోని మరొక అంశము సముద్ర తీర ప్రాంతాలు, కోస్టల్ ప్లెయిన్స్. సముద్ర తీర ప్రాంతాలు, కోస్టల్ ప్లెయిన్స్. ఈ కోస్టల్ ప్లెయిన్స్ మీద ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా చర్చించుకోవడానికి ఏమీ లేకపోయినప్పటికీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమేర మనం చర్చిద్దాం. ఈ సముద్ర తీర ప్రాంతాలు కనుక మనం చూసినట్లయితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మైదానాలు కేవలం తూర్పు తీరంలో మాత్రమే చూడవచ్చు. ఆ మైదానాలు కూడా అధికంగా ఎక్కడ అభివృద్ధి చెందాయంటే మహానది, గోదావరి, కావేరి, కృష్ణ, ఈ ప్రాంతాల్లో, కృష్ణా కావేరి ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. అత్యధిక వెడల్పు కలిగినటువంటి మైదాన ప్రాంతం, తీర మైదానం గోదావరి ముఖద్వారం వద్ద మనం గమనించవచ్చు. గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు ఈ తీర మైదానం విస్తరించింది. ఇక పశ్చిమ తీరానికి వస్తే మైదాన ప్రాంతం ఉండదు. పశ్చిమ ప్రాంతంలో మైదాన ప్రాంతం లేకుండా ఈ పశ్చిమ కనుమలు ఆల్మోస్ట్ తీర ప్రాంతంతో కలిసే నడుస్తాయి. అదేవిధంగా తూర్పు తీర మైదానంలో కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయం చాలా ఇంటెన్సివ్ అగ్రికల్చర్, చాలా అధిక ఒత్తిడితో కూడినట్టు వ్యవసాయాన్ని చూడవచ్చు. పశ్చిమ తీర ప్రాంతంలో కనుక చూసినట్లయితే ప్లాంటేషన్ క్రాప్స్, టీ, కాఫీ, రబ్బర్, క్యాజునట్టు, జీడి మామిడి, కొబ్బరి, ఇవి ప్రధానమైన పంటలుగా మనం గమనించవచ్చు. తూర్పు తీరం పశ్చిమ తీరం కన్నా కూడా తూర్పు తీరం అధిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యలు కనుక పరిశీలించినట్లయితే మొదటిది ఇంటెన్సివ్ అగ్రికల్చర్, రెండవది గడిచిన 20-30 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఆక్వాకల్చర్ బాగా అభివృద్ధి చెందిన క్రమంలో అనేక ప్రాంతాలలో, తీర ప్రాంతాలలో ఆక్వాకల్చర్ యొక్క, ఈ రొయ్యల సాగు, చేపల సాగు, ఈ కల్చర్ యొక్క తీవ్రత పెరిగి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అధిక మొత్తంలో రసాయన ఎరువులు, రసాయనాలను వాడడం వల్ల ఈ నేలలోని భూగర్భ జలాలు కూడా విషతుల్యం కావడం గమనిస్తున్నాం. వీటితో పాటుగా తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం, ఈ ఓడరేవు ఉన్నటువంటి ప్రాంతంలో సముద్ర జలాలు
చాలా విషపూరితంగా అంటే కాలుష్య ప్రభావానికి గురి అయ్యాయి. కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు వల్ల ఈ తీరం వెంబడి నిర్మిస్తున్నటువంటి రహదారుల వల్ల అవస్థాపనా సౌకర్యాలు పెరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో మరింత ఒత్తిడిని ఈ తూర్పు తీర ప్రాంతం ఎదుర్కోబోతున్నట్లుగా మనం గమనించవచ్చు. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కోల్కతా ప్రాంతంలో కూడా సముద్ర జలాలు విషతుల్యంగా మారడం, ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని చేపలు కూడా దాదాపుగా విషం అంటే అధిక రసాయనాలతో కూడినటువంటి ఈ బయోమాగ్నిఫికేషన్కి గురయ్యి అవి కూడా కొన్ని జాతులు అంతరించే ప్రమాదానికి చేరుకున్నట్లు మనం గమనించవచ్చు. సో ఈ పశ్చిమ తీర ప్రాంతాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ తీర ప్రాంతంలోని ప్లాంటేషన్ కల్చర్ వల్ల ఏవైతే సహజ స్వభావంగా ఉన్నటువంటి అడవుల్ని నిర్మూలించి వాటి స్థానంలో టీ, కాఫీ, రబ్బర్, క్యాజునట్ తదితర ప్లాంటేషన్ పంటలను మనం సాగు చేయడం వల్ల జీవ వైవిధ్యం కూడా చాలా వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. పశ్చిమ కనుమల్లో అధిక భాగం హ్యూమనైజేషన్ అంటే మానవ యొక్క చొరబాట్లు అధికం కావడం, కట్టడాలు నిర్మించడం, జన సముదాయాలని జనావాసాలను ఏర్పరచడం, కొన్ని పరిశ్రమలు నిర్వహించడం, వీటన్నింటి వల్ల కూడా ఇవి కూడా చాలా వరకు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో కూడా కాలుష్య ప్రభావము దాని ఫలితంగా జీవ వైవిధ్యానికి అనేక రకాలైన ముప్పులు ఏర్పడడం జరుగుతున్నాయి. వీటితో పాటుగా పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి మైనింగ్ కార్యకలాపాలు కూడా ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. సో అభ్యర్థులందరూ కూడా ఈ తీర ప్రాంతాలు ఎదుర్కొన్న సమస్యలను మరింత విపులంగా చర్చించి మీకు ఉన్నటువంటి మరింత ఇన్ఫర్మేషన్తో ఒక ఎస్ఏ క్వశ్చన్కి ఆన్సర్ని తయారు చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇంతటితో ద్వీపకల్ప ప్రాంతానికి సంబంధించినటువంటి వివిధ భూస్వరూపాలను పరిశీలించడం జరిగింది. అందులో ప్రధానంగా పీఠభూములు, తరువాత ద్వీపకల్ప భారతదేశంలోని కొండలు, ఆరావళి, వింధ్య, సాత్పుర, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు వీటన్నిటిని కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. ధన్యవాదాలు.